అన్నదమ్ములంటే జీవితాంత సౌభాగ్యం. ఇంటికి అన్నగారు ఉన్నాడనుకోండి, తమ్ముడు పరమ సంతోషంగా ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అంటే ముందు అన్నయ్యకి చెప్పాలి, అన్నయ్య నువ్వు వచ్చి పెద్దరికం వహించు అనాలి. అంతేకాని అక్కరలేని పక్షపాత బుద్ధులు అన్న ఏదో అనుకుంటాడని తానే ఊహించి అన్నయ్యని దూరంగా ఉంచడం మహాపరాధం. అన్న తన తమ్ముడి బిడ్డని తన బిడ్డగా భావన చేస్తాడు. నువ్వు తండ్రి అయితే ఆయన పెదనాన్న, ఆయనకి పేరు పక్కన విశేషణం ఉంది పెదనాన్న అని. కాబట్టి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది, ఆయన సంతోషించడు. ఆయన్ని పిలవద్దు, ఆయన్ని ఎందుకు పక్కన పెడతావు? అలాగే పిన తండ్రి, నీ తర్వాత నీ అంత వాడు, అతన్ని ఎందుకు పక్కన పెడతావు? పిలవద్దు, పిలిచి ఇద్దరు కూర్చోవద్దు. చిన్న చిన్న విషయాలకి తగువు ఆడుకుని అన్నదమ్ముడు ముఖాలు చూడకుండా ఎందుకు బ్రతకాలి? 60 సంవత్సరాల వయస్సు వచ్చేసిందా? మీ అన్నయ్య ఏడండి అంటే మా అన్నయ్యకి నాకు మాటలు లేవండి. మీ తమ్ముడు ఏడండి అంటే మా తమ్ముడు ఉన్నాడు కానండి మా తమ్ముడికి నాకు మాటలు లేవు. అదో దురదృష్టం, వాడు మాట్లాడటం.